అయ్యో జాను, స్టోరీ మారిపోతుంది. నేను లవ్ చేస్తున్న అబ్బాయి రామ్ కాదే, రామ్ ఫ్రెండ్ సిద్ధు కొట్టేలా చెప్తుంది రాజీ. సారీ, నువ్వు అటువైపు చూస్తూ ఉంటే తనేమో అనుకున్నాను. ఇద్దరూ ఒక దగ్గరే ఉన్నారుగా, అందుకని కన్ఫ్యూజ్ అయ్యాను. సారీ రాజీ అంది జాను. సారీ ఏం వద్దులే, తెలిస్తే అనవు కదా అంది రాజీ. అని లంచ్ బాక్స్ ఓపెన్ చేస్తూ, అరే హ్యాండ్స్ వాష్ చేసుకోలేదు. రాజీ నువ్వు తింటూ ఉండవే, ఇప్పుడే వస్తాను అని వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళింది జాను. ఆమె వెనకే వెళ్ళి, ఏంటి అస్తమాను నా వైపే చూస్తున్నావు అన్నాడు రామ్. మెడకి తగులుతున్న అతని ఊపిరికి భయపడి, నేనేం చూడలేదు అని కంగారుగా అంది జానకి. లేదు చూసావు, నువ్వు చూడడం నేను చూశాను. కాలేజీకి ఎందుకు వస్తున్నావు, అబ్బాయిల వైపు చూడడానికా అన్నాడు రామ్ కొంచెం గట్టిగా. నేను నిన్ను చూడలేదు, చూడను కూడా. నాకున్న ప్రాబ్లమ్స్ చాలు, నువ్వు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకురాకు ప్లీజ్ అని కంగారుగా వెళ్ళి లంచ్ బాక్స్ క్లోజ్ చేసేసి, రాజీ నాకు తలనొప్పిగా ఉంది, ఇంటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది జాను. ఏయ్ జాను, తిని వెళ్ళవే అంటున్న రాజీ మాట గాలిలో కలిసిపోయింది. సడన్గా దీనికి ఏమైంది అనుకుంటూ లంచ్ చేసేసి చెయ్యి కడుక్కోవడానికి వెళ్తున్న రాజీ కాలు స్లిప్ అయ్యి రామ్ కోసం వెళ్తున్న సిద్ధు మీద పడుతుంది. పడకుండా ఆమె నడుము చుట్టూ చేతులేసి పట్టుకొని, కేర్ఫుల్ రాజేశ్వరి అన్నాడు సిద్ధు. థ్యాంక్ యూ అని అతని నుంచి దూరం జరిగింది రాజీ. చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయాడు సిద్ధు. కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసి అమ్మా అని పిలుస్తుంది జానకి. జానకి ఏమైంది, మధ్యాహ్నమే ఇంటికి వచ్చేసావు, ఒంట్లో బాగోలేదా లేక హాఫ్ డేనా కంగారుగా బయటికి వస్తూ జానకిని పట్టుకొని అడుగుతారు సుమిత్ర గారు. అబ్బా అదేం లేదమ్మా, కాలేజీలో అడ్మిషన్లు ఇంకా జరుగుతున్నాయి, పెద్దగా క్లాసెస్ ఏం జరగట్లేదు, కొద్దిగా తలనొప్పిగా అనిపించింది, అందుకే వచ్చేసా. రామ్ కోసం ఇంట్లో చెబితే గొడవ అవుతుందని తడబడకుండా అబద్ధం చెప్పేస్తుంది జానకి. సరే వెళ్ళు, కాళ్ళు కడుక్కొని వచ్చి కొద్దిసేపు నిద్రపో. ఏమైనా తిన్నావా, మొహం వాడిపోయినట్లుంది అన్నారు సుమిత్ర గారు. లేదమ్మా, లంచ్ చేయాలనిపించలేదు, ఇప్పుడు ఆకలిగా ఉంది, ఫ్రెష్ అయి వస్తాను, ఏదో ఒకటి చేసి ఉంచు అని తన రూమ్కి వెళ్ళింది జానకి. ఏమైంది ఈ పిల్లకి, ఈరోజు విచిత్రంగా బిహేవ్ చేస్తుంది అని తల గోక్కుంటూ వంటగదిలోకి వెళ్తారు సుమిత్ర గారు. రామ్ దగ్గరికి వెళ్ళిన సిద్ధు, రేయ్ రామ్, నీ పిల్లేంటి కంగారుగా వెళ్ళిపోయింది, ఏం చేసావు తనని అని అడిగాడు సిద్ధు. నా పిల్లేంట్రా, అది నా పిల్లని నీకు చెప్పానా బేస్ వాయిస్తో అరుస్తాడు రామ్. ఆ కళ్ళల్లో వేడికి భయపడుతూ, అలా కాదురా, నువ్వు ఏ అమ్మాయితోనూ ఇలా మాట్లాడడం చూడలేదు, సడన్గా అమ్మాయితో నువ్వు నేను అని అరుస్తాడు రామ్. అరవకు రామ్, ఆ అమ్మాయి అంటే నీకు ఇంట్రెస్ట్ ఏమో అని అలా అన్నాను అన్నాడు సిద్ధు. ఇంట్రెస్టా తొక్క, మార్నింగ్ పొరపాటున తన సైకిల్కి డాష్ ఇచ్చినందుకు నాతో సారీ చెప్పించుకుందని కొంచెం భయపెట్టడానికే మాట్లాడా అన్నాడు రామ్. సరేలేరా, ముందు అందరూ అలానే అంటారు, తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం చిన్నగా నవ్వుతూ అంటాడు సిద్ధు. రేయ్, నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు, కానీ ఈ మ్యాటర్ ఎక్కడైనా వాగావో నీకు అన్నింటికీ ఒకటే చెయ్యి ఉంటుందని కోపంగా చెప్పి క్లాస్కి వెళ్ళిపోతాడు రామ్. ఇంత మర్యాదగా చెప్పాక మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తాడు ఎవడైనా అనుకుంటూ రామ్ వెనకే క్లాస్కి వెళ్తాడు సిద్ధు. జానకి తొందరగా రా, లంచ్ చేద్దువు కానీ ప్లేట్ చేత్తో పట్టుకొని పిలుస్తారు సుమిత్ర గారు. వస్తున్నా అమ్మా, విప్పిన యూనిఫామ్ హ్యాంగర్కి తగిలించి కిందకి వెళ్తుంది జానకి. వచ్చేసా అంది జాను. ఇదిగో తిను, చల్లగా అయితే బాగోదు అన్నారు సుమిత్ర గారు. వావ్ అమ్మా, ఆమ్లెట్ వేసావా, థ్యాంక్ యూ అమ్మా, నాకు చాలా ఇష్టం అని చైర్లో కూర్చొని ఇష్టంగా తింటుంది జానకి. నీకు ఏది ఇష్టమో నాకు తెలియదా జానకి నవ్వుతూ అంటారు సుమిత్ర గారు. అవునమ్మా, నా ఇష్టాలన్నీ నీకే తెలుసు, కానీ ఆ ఒక్క విషయంలో నాకు నచ్చినట్టు ఎందుకు చేయడం లేదు నువ్వు అంది జానకి. నా చేతుల్లో లేనిది నేను ఎలా చేయగలనే అన్నారు సుమిత్ర గారు బాధగా. అది నిజమే, సరేలే, మన రాతని ఎవరూ మార్చలేరు, కానీ నువ్వు బాధపడకు అంది జానకి. కాలేజ్ అయిపోయాక ఇంటికి వెళుతూ ముగ్గేస్తున్న జానకిని చూసి, హో, ఈ ఇంట్లోకి కొత్తగా వచ్చింది వీళ్ళేనా అనుకొని ఆ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయాడు రామ్. బైక్ పార్క్ చేసి కీని వేలితో తిప్పుతూ వెళ్తున్న కొడుకును చూసి, రామ్ ఒకసారి ఆగు అంటూ పిలుస్తారు రామ్ వాళ్ళ మదర్ శర్వాణి గారు.
ఏంటి మామ్, కాలేజ్ అయిపోయిందా రామ్? అందుకేగా ఇంటికి వచ్చింది. విషయం ఏంటో చెప్పు మామ్. ఏం లేదు నాన్న, మీ డాడీ రేపు ముంబైలో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్కి వెళ్తున్నారు. నన్ను వెళ్ళమని అనొద్దు మామ్ అన్నాడు రామ్. నిన్ను వెళ్ళమనడం లేదురా, చెప్పేది పూర్తిగా విను అన్నారు శర్వాణి గారు. ఓకే ఓకే చెప్పు అన్నాడు రామ్. రేపు ఫ్రైడే కదా, నేను గుడికి వెళ్దాం అనుకుంటున్నాను అన్నారు శర్వాణి గారు. వెళ్ళు, దానికి నా పర్మిషన్ కావాలా? అది కాదు నాన్న, గుడికి నువ్వు ఆవిడ మాట పూర్తవకుండానే ఏంటి గుడికి నేను తీసుకెళ్ళాలా? నెవర్ మామ్ అన్నాడు రామ్. ప్లీజ్ రామ్, ఈ ఒక్కసారికి నువ్వు తీసుకెళ్ళు, డాడీ ఊర్లో లేరు కదా అన్నారు శర్వాణి గారు. నో మామ్, నన్ను విసిగించకు అన్నాడు రామ్. ప్లీజ్ నాన్న అని బ్రతిమాలుతారు శర్వాణి గారు. సరే తీసుకెళ్తాను, మరి అంత ఫీల్ అవ్వకు అని. డాడీ ఎప్పుడు వస్తారు అని అడిగాడు రామ్. 1 వీక్ పడుతుంది రామ్ అన్నారు శర్వాణి గారు. అయితే ఈ 1 వీక్ మనం ఫ్రీ బర్డ్ అన్నమాట, ఫుల్ ఎంజాయ్ చేయాలి శర్వాణి గారికి వినబడకుండా మనసులో అనుకుంటాడు రామ్. ఏంట్రా ఆలోచిస్తున్నావు అన్నారు శర్వాణి గారు. ఏం లేదు, గుడికి ఎన్ని గంటలకు వెళ్ళాలి అన్నాడు రామ్. మార్నింగ్ 5 o'clockకి రామ్ అన్నారు శర్వాణి గారు. ఏంటి 5కా? ఏంటి మామ్, నీ భక్తి పిచ్చి, చంపేస్తున్నావు నన్ను విసుక్కున్నాడు రామ్. రామ్, వస్తానని మళ్ళీ ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు అన్నారు శర్వాణి గారు. వస్తానులే, రాకపోతే సెంటిమెంట్తో కొడతావుగా అన్నాడు రామ్. సెంటిమెంట్తో కొట్టకపోతే కొడుకులు మా మాట ఎక్కడ వింటారా అని నవ్వి, తొందరగా ఫ్రెష్ అవ్వు, మూవీ చూసి డిన్నర్ చేద్దాం అన్నారు శర్వాణి గారు. ఓకే అని ఫ్రెష్ అయ్యి తనతో కలిసి మూవీ చూసి నైట్ డిన్నర్ చేసి సిద్ధు చెప్పిన విషయం ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు రామ్. ముగ్గు వేసి ఫ్రెష్ అయ్యి కాసేపు బుక్స్ తిరగేసి తల్లి తండ్రితో కలిసి సైలెంట్గా తినేసి తన రూమ్కి వెళ్ళిపోయింది జాను. రామ్, 5 o'clock అవుతుందిరా, లేచావా? గుడికి వెళ్ళడానికి పూజా సామాగ్రి సిద్ధం చేసుకొని రామ్ని పిలుస్తారు శర్వాణి గారు. వస్తున్నామా, చంపేస్తున్నాం అనుకో నీ పూజలతో అన్నాడు రామ్. అలా అనొద్దురా, తొందరగా రా, లేట్ అయితే మళ్ళీ వెయిట్ చేయాల్సి వస్తుంది అన్నారు శర్వాణి గారు. వెయిట్ చేయడం నాకు నచ్చదు మామ్, అక్కడ జనం ఎక్కువగా ఉంటే నిన్ను వేరే గుడికి తీసుకెళ్తా అన్నాడు రామ్. సరేలే రామ్, తొందరగా రా అన్నారు శర్వాణి గారు. నేను రెడీ, వెళ్దామా అన్నాడు రామ్ మెట్లు దిగుతూ. వెళ్దాం పద అని పూల సజ్జ తీసుకున్నారు శర్వాణి గారు. మామ్ స్టాప్ అన్నాడు రామ్. ఏంటి రామ్, ఈసారి ఏమైంది అని అడుగుతారు శర్వాణి గారు. పట్టు చీర కట్టుకున్న వాళ్ళ అమ్మని చూస్తూ, ఈ శారీ ఏంటి మామ్, ఏదైనా రిచ్ కలర్ ప్రిఫర్ చేయొచ్చుగా, రిచ్ లుక్ వస్తుంది అన్నాడు రామ్. 50,000 పెట్టి మీ డాడీ కంచి నుంచి తెచ్చిన పట్టు చీరరా ఇది అన్నారు శర్వాణి గారు. మీ ఆయనకి నీ విషయంలో తప్ప వేరే ఏ విషయంలోనూ సెలక్షన్ రాదు అన్నాడు రామ్. ఇదే మాట మా ఆయన ఉన్నప్పుడు చెప్పరా అన్నారు శర్వాణి గారు. చెప్తాను, నాకేమైనా భయమా అన్నాడు రామ్. భయమో కాదో నాకు తెలుసులే, పద అని కొడుకుతో కలిసి కారులో బయలుదేరారు శర్వాణి గారు. జానకి, రెడీ అయ్యావా? పూజ గదిలో పూజ చేసుకుంటూ పిలుస్తారు సుమిత్ర గారు. వస్తున్నా అమ్మా, పువ్వులు పెట్టుకుంటున్నాను అంది జానకి. తొందరగా రా, ఈ ఊర్లో గుడి ఎక్కడో మనకు తెలియదు, పక్కింటి ఆవిడని అడిగి వెళ్దాం అన్నారు సుమిత్ర గారు. సరే అమ్మా, పద వెళ్దాం అంది లంగావాణిలో రెడీ అయిన జానకి. కూతురికి మెటికలు విరిచి, ఏమండి, నేను జానకి గుడికి వెళ్తున్నాం, మీరు ఫ్రెష్ అయ్యి రెడీగా ఉంటారా? వచ్చిన తర్వాత టిఫిన్ పెడతాను అన్నారు సుమిత్ర గారు. సరే సుమిత్ర, జాగ్రత్తగా వెళ్ళిరండి, రూమ్లోనే ఆఫీస్ ఫైల్ చూస్తూ చెప్తారు భూపతి గారు. జానకి, పక్కనే గుడే, నా పక్కింటి ఆవిడ చెప్పింది. అవునమ్మా, అదిగో గుడి, కనిపిస్తున్న గుడి గోపురాన్ని చూస్తూ చెబుతుంది జానకి. కాలు కడుక్కొని గుడి లోపలికి వెళ్ళి, జానకి నువ్వు వెళ్ళి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసిరా అన్నారు సుమిత్ర గారు. సరే అమ్మా, కానీ ఎన్నిసార్లు అంది జానకి. 3 సార్లు చేసిరా అన్నారు సుమిత్ర గారు. ఓకే అని ధ్వజస్తంభానికి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేయడానికి వెళ్ళింది జానకి. కార్తీక మాసం కారణంగా గుడి అంతా భక్తులతో కిటకిటలాడుతుంది. చాలామంది ఉన్నారు మామ్, నిన్ను వేరే టెంపుల్కి తీసుకెళ్ళనా అన్నాడు రామ్. తప్పు నాన్న, గుడి దగ్గరికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోకపోతే పాపం తగులుతుంది, ఇంటికి వెళ్దాం అన్నారు శర్వాణి గారు. మామ్ ప్లీజ్ అన్నాడు రామ్. ప్లీజ్ నాన్నారా, రిక్వెస్ట్ చేస్తారు శర్వాణి గారు. సరే పద, ఈరోజు నా టైం అస్సలు బాగోలేదని మొహం ముడుచుకొని వెళ్తాడు రామ్. రామ్ని చూసి నవ్వి, రామ్, గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిరా, నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, నేను చేయలేను అన్నారు శర్వాణి గారు. మామ్, నేనేం చెయ్యను, నువ్వు వెళ్ళి పూజ చేసుకొని తొందరగా రా అని అమ్మవారికి బయట నుంచే దండం పెట్టుకుంటాడు రామ్. అలా అనకూడదు రామ్, వెళ్ళు రామ్ అన్నారు శర్వాణి గారు.
అని విసుక్కుంటున్న రామ్ ముందుకి ప్రదక్షిణలు చేస్తూ వస్తుంది జానకి. మెరూన్ కలర్ లంగా, లైట్ క్రీమ్ కలర్ ఓని, మెరూన్ క్రీమ్ కలర్ కలిపి థ్రెడ్స్ ఉన్న బ్లౌజ్, నడుముల దాకా ఉన్న వాలు జడ, ఆ జడలో చక్కగా అదిమిన పువ్వులు. నడుస్తూ ఉంటే నాట్యం చేస్తున్న వెనక జడను చూస్తూ ఒక్క నిమిషం అలా ఫ్రీజ్ అయిపోతాడు రామ్. తర్వాత వెంటనే తేరుకొని తల విదిలించి ఎక్కడ తను అంటూ వెతుక్కుంటాడు కంగారుగా. రామ్, ఏమైందిరా అలా చూస్తూ ఉండిపోయావు అన్నారు శర్వాణి గారు. ఏం లేదు మామ్, నేను ప్రదక్షిణలు చేస్తాను అంటూ కంగారుగా పరిగెడతాడు రామ్. శర్వాణి గారు రామ్ రామ్ ఆగు అంటున్నా ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు రామ్. ఏమైంది వీడికి ఈరోజు విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు? ఇందాక ప్రదక్షిణలు చేయమంటే చేయనన్నాడు, ఇప్పుడేమో వాడంతటా వాడే పరిగెడుతున్నాడు అని ఆలోచిస్తూ గుడి లోపలికి వెళ్తారు శర్వాణి గారు. ముందు జానకి వెళ్తుంటే వెనకాల నడుస్తూ తననే చూస్తున్నాడు రామ్. లంగావణిలో భూమికి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్న జానకిని చూస్తూ యూనిఫామ్లో చూసి ఏమో అనుకున్నాను, కానీ ఇలా చాలా బాగుంది ఈ పిల్ల అనుకున్నాడు రామ్. ప్రదక్షిణలు చేస్తుంటే ఊడిన పట్టీ కోసం వెనక్కి తిరిగిన జాను బ్లూ జీన్స్ విత్ వైట్ షర్ట్, నీట్ క్రాఫ్ట్లో హీరోలా ఉన్న రామ్ని చూసి ఒక్క క్షణం పట్టీ కోసం కూర్చున్న తను అలాగే ఉండిపోతుంది. రామ్ కూడా ఆగి ఏంటి అన్నట్లు ఐబ్రోస్ ఎగరేస్తాడు. జాను తేరుకుని ఏం లేదు అన్నట్టు తలని ఊపేసి నడుస్తూ వెళ్ళిపోతుంది. ప్రదక్షిణలు పూర్తయి పూజ పూర్తయిన తర్వాత ప్రసాదం తీసుకుని జాను సుమిత్ర గారు ఇంటికి వెళ్ళిపోతారు. జానకి వెళ్ళే వరకు అలానే చూస్తూ ఉండిపోతాడు రామ్. రామ్ ఇలా రా అని పిలుస్తారు శర్వాణి గారు. వస్తున్నాను మామ్ అని తల్లితో కలిసి అమ్మవారి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు రామ్. అమ్మ తొందరగా టిఫిన్ పెట్టు, కాలేజీకి లేట్ అవుతుంది తన రూమ్లోంచి అరుస్తుంది జాను. టిఫిన్ రెడీ జాను, మీ నాన్నగారిని కూడా పిలుచుకొనిరా కిచెన్ నుంచే చెప్తారు సుమిత్ర గారు. బుక్స్ సర్దుకొని యూనిఫామ్ వేసుకొని రెడీ అయ్యి డాడీ టిఫిన్ చేయడానికి మమ్మీ పిలుస్తుంది అంది జాను భావంగా. వస్తున్నా, నువ్వు పద అని ఆఫీస్ ఫైల్స్ పక్కన పెట్టి హాల్లోకి వస్తారు భూపతి గారు. జాను టిఫిన్ చేసి కాలేజీకి బయలుదేరుతుంది. భూపతి గారు ఆఫీస్కి బయలుదేరతారు. వాళ్ళిద్దరిని పంపించేసి సుమిత్ర గారు ఇంటి పనుల్లో నిమగ్నం అయిపోతారు. రామ్ టిఫిన్ చేసి వెళ్ళు. తన రూమ్ నుంచి వేలితో కీ తిప్పుతూ విజిల్ వేసుకుంటూ వెళ్తున్న రామ్ని పిలుస్తారు శర్వాణి గారు. మామ్, నేను క్యాంటీన్లో తింటాను, నువ్వు తినే అంటూ ఒక హగ్ ఇచ్చి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు రామ్. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఎంత బాధో వీడికి, వీడు మారడు అనుకుంటూ వెళ్ళిపోతారు శర్వాణి గారు. ఎప్పటిలా జాను సైకిల్ మీద, రామ్ బైక్ మీద కాలేజీకి వెళ్తారు. రామ్ గ్రౌండ్లో కూర్చొని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటాడు. ఈలోగా గేట్ నుంచి జాను రావడం చూస్తాడు. జానకి వేసుకున్నది యూనిఫామ్ అయినా తనని పొద్దున్న చూసిన లంగావోణిలో ఊహించుకుంటూ అట్టే కళ్ళప్పగించి చూస్తున్నాడు రామ్. ఏంట్రా తనని అలా చూస్తున్నావు, ఇంట్రెస్ట్ లేదన్నావు, నీ పిల్ల కాదన్నావు అన్నాడు సిద్ధు కొంచెం వెటకారంగా. సిద్ధు వెటకారానికి అతని వైపు సీరియస్ లుక్ విసిరాడు రామ్. ఓ సారీ మర్చిపోయాను రా బాబు, నాకు 2 చేతులు కావాలి అని భయపడుతూ అని డౌట్ ఏం లేదు, పడిపోయాడు వీడు మనసులో అనుకుంటాడు సిద్ధు. ఎప్పుడూ బైక్ పార్కింగ్ దగ్గరే ఉండే రామ్ని చూసి అబ్బా వీడేంటి ఇక్కడ, ఇప్పుడే మార్చుతాడో, పిలవకుండా ఉంటే బాగున్ను అని గొనుక్కుంటూ నడుస్తూ వెళ్తుంది జాను. జాను అనుకున్నట్టే తనని పిలవకుండా జాను క్లాస్కి వెళ్ళే వరకు అలానే చూస్తూనే ఉండిపోతాడు రామ్. అమ్మయ్య పిలవలేదు అని రిలీఫ్ అయ్యి సైకిల్ పార్కింగ్లో పెట్టేసి క్లాస్కి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ఉన్న రాజీని చూసి హాయ్ రాజీ, గుడ్ మార్నింగ్ అని చెప్తుంది జాను. హాయ్ జాను, వెరీ గుడ్ మార్నింగ్ స్మైలీ ఫేస్తో చెప్తుంది రాజీ. తన వెనకే రామ్ కూడా క్లాసులోకి వస్తాడు. జాను వైపే చూస్తున్న రామ్ని చూసి ఏంటి నీ హీరో ఈరోజు ఏమన్నాడు అంది రాజీ. నా హీరో ఏంటే అంది కోపంగా జాను. హే కూల్, ఎందుకే అంత కోపం, జోక్ చేశాను అంది రాజీ ఆశ్చర్యంగా. ఇలాంటి జోకులు ఎప్పుడు నా దగ్గర చెప్పకు రాజీ, నాకు నచ్చదు అని. ఈరోజు ఆ మిస్టర్ పగర్ నన్ను ఏమీ అనలేదు. నీకు ఇంకో విషయం తెలుసా, ఈరోజు మార్నింగ్ టెంపుల్ దగ్గర అతన్ని చూశాను అంది జాను. ఓ, వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చుంటాడు అంది రాజీ. ఏమో ఆ విషయం నాకు తెలియదు అంది జాను. సరే మేడం వస్తుంది మాట్లాడుకు అంది రాజీ. అందరితో పాటు మేడంకి గుడ్ మార్నింగ్ చెప్పి సైలెంట్గా క్లాస్ వినడం మొదలుపెట్టింది జానకి. ఇక్కడ మన హీరో మాత్రం క్లాసులోకి టీచర్ వచ్చింది కూడా చూసుకోకుండా జానునే చూస్తూ ఉంటాడు. రామ్ జానకిని చూడడం చూసినా పట్టించుకోకుండా తన క్లాస్ అయిపోవడంతో వెళ్ళిపోతుంది మేడం.